ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర అన్నయ్య కావాలా? అయ్యో తప్పు. రుద్ర సార్ అంటే సార్కి సంబంధించిన అన్ని విషయాలు నాకు మీరు చెప్పాలి. సార్కి ఏటంటే ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఏడు చేస్తే నచ్చుతుంది, ఏ రంగు ఇష్టం, ఏ రుచి ఇష్టం, మీ అందరితో ఎలా ఉండేవారు, వగేరా వగేరా వగేరా. రుద్ర సార్కి సంబంధించిన ప్రతి చిన్న విషయం మీరు నాతో చెప్పాలి. అప్పుడే సార్ను తన చుట్టూ గీసుకున్న గీతని సరిపేసి మన ప్రపంచంలోకి తీసుకురాగలం. ఓ సంతే కదా, నీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాం. మా రుద్ర అనే మారిపోయి ఇదివరకట్లా ఉంటే మాకంతే చాలు. అన్నయ్యకి గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం. బాను అన్నయ్యతో కలిసి పాలవెల్లి కట్టడం దగ్గర నుంచి నిమజ్జనం రోజు ఆటలు పాటలు తీన్మార్ స్టెప్పులు వేయడం అంటే చాలా ఇష్టం. ఓహో, ఈసారి జరుపుకుందావా? గంగా, జరిగే పనుల గురించి మాట్లాడు. గదిలోకి వెళ్ళి భోజనం చేసేలా చేసిన దాన్ని పండగ జరుపుకునేలా చేయలేనా? గంగా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు. రుద్రబాబు గారు భోజనం చేసింది నువ్వు అత్తయ్య గారు భోజనం పంపించారో అని అబద్ధం చెప్పడం వల్ల. ఇందులో నీ గొప్పతనం ఏం లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అంత పెద్ద అబద్ధం చెప్పావు. రేపు రుద్రకి నిజం తెలిస్తే నిన్నస్సలు క్షమించడు గంగా. సార్, రేపటి సంగతి నాకు అనవసరం. నాకు ఈ రోజు ఈ క్షణం ముఖ్యం, అంతే. ఎందుకంటే రేపు అనేది పెద్ద అబద్ధం కదా. నిన్న అనేది గతం, రేపు అనేది అబద్ధం. ఈ రోజు ఒక్కటే నిజం సార్. ఈ రోజు నా వల్ల రుద్ర సారు కడుపు నిండా తిన్నారు, పెద్దరు ఆనందపడ్డారు, మీరందరూ సంతోషపడ్డారు. ఇది చాలు నాకు. చిన్నపిల్లవైనా చాలా గొప్ప మాట చెప్పావమ్మా. అందుకే కాబోలు ఇంగ్లీష్లో ప్రస్తుతాన్ని ప్రెజెంట్ అంటారు. అంటే ఈ క్షణం అనేది ఒక కానుకతో సమానమని. నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చేసినా నీకు మా పూర్తి సహకారం ఉంటుంది. థాంక్స్లు పెద్దరు, మీరిట్టాగే సపోర్టింగ్ ఇస్తే చాలు. రుద్ర సార్ కోపాన్ని చల్లార్చే గంగలా ఆయన నెత్తి మీద ఎక్కి కూకుంటాను. దిక్కులేక ఇంట్లో పడందులే ఏదో ఒకలాగా తరిమేయచ్చు అనుకుంటే ఇప్పుడు పూజలు పండుగలు కూడా మొదలుపెట్టింది. ఆ గంగ ఇంకొక రోజు కూడా ఇంట్లో ఉండకూడదు. రేపు ఉదయాన్నే అత్తయ్య గారి నెక్లెస్ పోవడాన్ని ఇష్యూ చేసి ఆ గంగని దొంగని ప్రూవ్ చేసి బయటికి గంటించేస్తాను. ఆవేశపడకిష్క. ఆ గంగేదో ఈ కుటుంబానికి మంచి చేయాలని ఆరాటపడుతుంది. బట్ అదంత ఈజీ కాదు. రుద్ర విషయంలో శకుంతల అత్తయ్యని మార్చడానికి చాలా పెద్ద ప్లానే వేసింది. కానీ ఏమైంది? ఆవిడ కొంచెం కూడా చేంజ్ కాలేదు. ఆ ద్వేషం అంత త్వరగా పోదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా నెక్లెస్లు దాచి బ్యాగ్లో డబ్బులు పెట్టి గంగని రాంగ్ అని ప్రూవ్ చేయలేం. ఎందుకంటే ఇంట్లో గంగని అందరూ అంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. గంగని టార్గెట్ చేసేలా చేశామనుకుంటారు తప్ప తను తప్పు చేసిందనుకోరు. అంటే తనని అలానే వదిలేయాలా? నో ఇషిక. గంగ కుటుంబానికి మంచి చేయాలనే ఆరాటంలో తనే సమస్యలు తెచ్చిపెట్టుకుంటుంది. తన పేరు బాను అని అబద్ధం చెప్పి అత్తయ్యకి దగ్గరైంది. రుద్ర కూడా అత్తయ్యే భోజనం పెట్టిందని అబద్ధం చెప్పింది. ఇంకా ఈ ప్రాసెస్లో ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటుంది. సో మనం కాస్త ఓపిక్గా ఉండి తన మిస్టేక్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేలా చేద్దాం. అప్పుడు గంగని ఇంటి నుంచి గెంటేయటం చాలా ఈజీ అవుతుంది. లేదంటే సింపతి పెరిగిపోయి ఇంకా దగ్గరైపోతుంది. అండర్స్టాండ్? ఓకే బ్రో, బట్ అది చేసే పనులు సక్సెస్ అవ్వకుండా మాత్రం చేయాలి.
లేదంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, వి విల్ డూ. జస్ట్ బీ పేషెంట్. అన్నీ తెచ్చిపెట్టండి, ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. మక్కం. సార్. ఫెస్టివల్ అవర్స్ చెప్తాను, నోట్ చేసుకో. అలాగే సార్. చెప్పండి సార్. 2,000 to 4,000 పర్చేస్ చేసిన వాళ్ళకి వినాయకుడి విగ్రహాన్ని గిఫ్ట్గా ఇవ్వండి. అబోవ్ 5,000 పర్చేస్ చేసిన వాళ్ళకి వినాయకుడి విగ్రహంతో పాటు పూజకు సంబంధించిన సామాగ్రి కిట్ని గిఫ్ట్గా ఇవ్వండి. సార్, పూజా సామాగ్రిలో ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ చేయమంటారు? పూజా సామాగ్రి అంటే ఏముంటుంది మక్కం? దీపారాధనకు సంబంధించిన ఆయిల్, ఒత్తులు, ఎస్పెషల్లీ ఆ కిట్లో వినాయక వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా, దాన్ని మర్చిపోకుండా ఇవ్వు. నైస్ ఐడియా సార్. అబోవ్ 8,000 పర్చేస్ చేసిన వాళ్ళకి వినాయకుడి బొమ్మ, పూజా కిట్తో పాటు పాల వెల్లుని కూడా ఆఫర్ చేయండి. అలాగే సార్. ఇప్పుడు చెప్పిన ఆఫర్స్ అన్ని మన సూపర్ మార్కెట్ బయట డిస్ప్లే అయ్యేట్టుగా చూడండి. అలాగే సార్. అలాగే ఒక పేపర్ యాడ్ కూడా ఇవ్వు. 11th డే నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఈ ఆఫర్స్ కంటిన్యూ చేయండి. ఓకే? అలాగే సార్. ఓకే సార్. హలో, నేను శేఖర్ని సార్. సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పు శేఖర్. సార్, సూపర్ మార్కెట్లో ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టారు సార్. ఆ ఆఫర్స్ వల్ల ఖచ్చితంగా సేల్స్ రేట్ పెరుగుతుంది. ఓకే, ఇలానే అక్కడ ఏం జరిగినా నాకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉండు అండ్ కీప్ ఇట్ సీక్రెట్. అలాగే సార్. రుద్ర, నీకు దేని మీద కాన్సంట్రేషన్ లేదంటూనే సూపర్ మార్కెట్ని బాగానే లీడ్ చేస్తున్నావే. నిన్నిలాగే వదిలేస్తే బిజినెస్ అంతటిని చేతిలోకి తీసుకుంటావు. నిన్ను కంటిన్యూగా డిస్టర్బ్ చేస్తూ ఉండడమే కరెక్ట్. ఇదిగో ఇదిగో గంగా 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 గంగా, నేను చెప్పేది విను గంగా. ఓం నమ శివాయ. గంగా, ఇప్పుడు చెప్పు, ఇంత సడన్ గా గుడికెందుకు తీసుకొచ్చావు? పులిహోర ప్రసాదం తినాలనిపించిందా? పెద్దరు కాదా? అయితే రుద్రాలో చిన్న మార్పు తీసుకొచ్చావు కాబట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి తీసుకొచ్చావు కదా. ఒక రకంగా అందుకే అనుకోండి, కానీ పూర్తిగా అందుకు కాదు. మరెందుకు? ఏదో మాయ చేసో మాటలు చెప్పో రుద్ర సార్లో చిన్న మార్పు అయితే తీసుకొచ్చాం, కానీ అమ్మగారికి రుద్ర సార్ మీద ఉన్న ద్వేషం పోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఫెయిలింగ్ అయింది కదా. అందుకే నెక్స్ట్ చేయబోయే ప్రయత్నంలో ఆ దేవుడు సపోర్టింగ్ కావాలని రిక్వెస్టింగ్ చేయడానికి వచ్చాను. నువ్వేదో ట్రై చేస్తానంటే నీ మాట కాదనలేక సరే అన్నాను, కానీ నాకైతే ఆ విషయంలో ఎలాంటి నమ్మకం లేదు. అలా అనుకుని డల్లింగ్ అయిపోతే ఎలా పెద్దోరు?